మీ ఇంట్లో పాతేస్తున్నదా? దానికి 3 స్టార్సే ఉన్నాయా? కరెంటు బాగా ఖర్చు బిల్లులు ఎక్కువ వస్తున్నదా? అయితే ఈ వార్త మీకోసమే. సెంటర్ సర్కారు మీ అసొంటోళ్ళ కోసం ఒక కొత్త ఆలోచన చేసింది. మీ అసొంటోళ్ళు ఒక కొత్త ఏసీ కొనుక్కునే ఉపాయం చేసింది. ఉన్నదాంతోనే ఏగలేకపోతున్నాం, ఇంకోటి కొని ఏం చేయాలి అంటారా? అప్పుడే తొందర పడకుండ్రి. ఈ వార్త మొత్తం వింటే మీకు కొత్త ఏసీ ఎట్లొస్తుంది అనేది తెలుస్తుంది నుండ్రి. పాతది రోత కొత్తది మోజు అన్నట్టు పాత ఏసీలకు కాలం చెల్లే రోజులు వచ్చినాయి. పాత ఏసీలు చేయబట్టి దేశంలో కరెంటు బొచ్చడు ఖర్చు అవుతున్నది. వాటిని వాడేటోళ్లకు శాతాడంత కరెంటు బిల్లులు వస్తున్నాయి. పవర్ గిడ్డుల మీద భారం ఎక్కువ అవుతున్నది. ఆ కరెంటు తయారయ్యేటానికి టన్నుల కొద్ది బొగ్గును మండిస్తున్నారు. దాంట్లో వచ్చే పొగతోని వాతావరణం ఖరాబ్ అవుతున్నది. ఇట్లనే చూసుకుంటా పోతే కొన్నేళ్లలో భూమి మీద మనిషి అనేటోడు ఉండడు. అందుకోసమే పాత ఏసీలను పక్కకు వారేయాలి అనే ఉపాయం వేసిందట మోడీ సర్కారు. 3 స్టార్లున్న ఏసీ కరెంటుని ఎక్కువ ఖర్చు చేస్తుంది కాబట్టి తక్కువ కరెంటు గాలే 5 సుక్కల ఏసీని వాడేటట్టు చేస్తుందట. దానికోసం మీ పాత 3 స్టార్ల ఏసీని రీసైక్లర్ సెంటర్లు ఇస్తే వాళ్ళు దానికి ఓ సర్టిఫికేట్ ఇస్తారట. దాన్ని మీరు కొత్తగా ఏసీ కొనే కాడిస్తే 5 స్టార్ల ఏసీని 60% తక్కువ రేటుకి ఇస్తారట. దానికి మనకే ఖర్చు పెరుగుతుంది. కొత్త దానికోసం పైసలు ఎందుకు ఖర్చు పెట్టాలి అనుకుంటున్నారా? కానీ అట్లా చేస్తే 5 స్టార్ ఏసీ వల్ల ప్రతి సంవత్సరం మీరు 6,500 కరెంటు బిల్లు తక్కువ వస్తుందట. అంతేకాదు, మీరు సర్కార్ చెప్పినట్టు ఈ కొత్త ఏసీల పథకంలోకి వచ్చి కరెంట్ ఆదా చేసే పనిని చేస్తున్నారు కాబట్టి వచ్చిన బిల్లుల కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకొంచెం తక్కువ చేస్తారట. కాబట్టి కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఈ పథకం పాత ఏసీలు ఉన్నోళ్ళకి మేలే చేస్తుంది తప్ప వాళ్ళ మీద భారం పడనియదట. అయితే పాత ఏసీ అన్నారు కదా అని ఖరాబ్ అయినది మూలకు పడ్డది తీసుకుపోయి ఇస్తామంటే కుదరదట. మీరు రీసైక్లర్ సెంటర్కు తీసుకుపోయే నాటికి అది మంచిగా పనిచేస్తుండాలన్నట. ఇంకోటి ఏంటంటే బ్లూ స్టారు, ఓలాసు, ఎల్జీ అసలు పెద్ద పెద్ద కంపెనీ ఏసీలకే ఇది వర్తిస్తుందట. కాబట్టి పీఎం మోడీ ఏసీ యోజన పథకాన్ని ఉపయోగించుకొని ఉడకపోతను కట్టడి చేసుకోండి. హెచ్సియు 400 ఎకరాల భూమి చేతికొస్తే కాంగ్రెస్ సర్కారు ఏదో చేద్దాం అనుకున్నది. కానీ కోర్టులు కాంగ్రెస్ సర్కారు చేతులు కట్టేసింది. ఆ భూములల్లా ఇంకా చిన్న పుల్ల కూడా ముట్టుకోవద్దని చెప్పింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇంకో సురుకు పెట్టింది తెలంగాణ సర్కారుకు. సురుకులు అంటే మామూలు సురుకులు కాదు పోన్రి. అబ్బా, ఎందుకు ముట్టుకున్నాంరా హెచ్సియు భూములను అనుకునేటట్టు పెట్టింది సుప్రీంకోర్టు సురుకులు. చెట్లు నరుకుడు ఏ పద్ధతి ప్రకారం చేసిండ్రు? ఎవరు అనుమతి తీసుకున్నారు? మీకు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు అన్నట్టు అడిగితే సర్కార్ తరపు లాయర్కు నోట మాట పెక్లలేదట. సెలవు రోజులల్లా చెట్లు నరకాల్సిన అర్జెంట్ అవసరం ఏమొచ్చింది మీకు? మీరు చెట్లు పొదలు కొట్టేసుడుతోని ఆవాసం లేక జింకలు సిటీలకు వచ్చినాయి, వాటిని కుక్కలు పట్టినాయి. మేము ఆ వీడియోలు చూసినాం. ఇంత విధ్వంసం చేసి కూడా మేము చేసిన పనే కరెక్ట్ అన్నట్టు సమర్థించుకోకుండ్రి అని మందలిచ్చిందట. చెట్లు నరికే విషయంలో అనుమతి తీసుకోకుంటున్నట్టు తెలిస్తే ఆఫీసర్లను జైలుకు పంపుడు ఖాయమన్నదట. హెచ్సియు భూములల్లనే టెంపరవరీగా ఓ జైలు ఏర్పాటు చేసి అక్కడనే వాళ్ళని ఉంచాలి అనేటట్టు కోపం చేసిందట కోర్టు. మీ సర్కార్ చీఫ్ సెక్రటరీ శాంతకుమారిని కాపాడాలనుకుంటే చెట్లు నరికిన 100 ఎకరాలల్లా మళ్ళా చెట్లు పెంచాలి, అవి ఎట్లా పెంచుతారో మాకు వివరణ ఇయ్యుండ్రి అని సర్కార్ చెంపలు వాయించినంత పనిచేసిందట. ఆ భూముల విషయంలో ఆఖరి తీర్పు వచ్చేదాకా ఒక్క చెట్టు కాదు కదా, చిన్న పుల్ల కూడా ముట్టుకోవద్దని హెచ్చరించిందట. ఒకవేళ చెట్లు నరకొద్దన్న మాటను ఏ ఆఫీసర్ అయినా వ్యతిరేకించినట్టు మాట్లాడితే సీదా జైలులనే వేస్తామని చెప్పిందట. మళ్ళా కోర్టు వాదనలు మే 15వ తారీఖు వాయిదా వేసిందట. ఇట్లనే వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటా పోతే రేవంత్ రెడ్డి హెచ్సియు భూముల మీద పెట్టుకున్న ఆశలు ఏమైతాయో ఏమో. ఆ భూములను చేతికి చిక్కించుకుందాం అనుకుంటే ఆ ముచ్చట కోర్టులకెక్కి కొరకరాని కొయ్య తీరాయే కదా అని బాధపడుతున్నాడు కావచ్చని అంటుర్రు. సుప్రీంకోర్టు హెచ్చరించిన మాటలిన్న తెలంగాణ పబ్లిక్.